యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం దుప్పల్లి నర్సాపూర్ గ్రామంలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నేడు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యేగా నాకు తోడుగా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తేనే ఎద్దుల బండిలాగా ముందుకు వెళ్లి నిధులు తెచ్చి గ్రామాల అభివృద్ధి చేస్తామని తెలిపారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అందించిన చీరలు బావిల వద్ద గుడి గడ్డి మోపులకు పంట బెదురుకు వాడుకున్నారని, కానీ ఇప్పుడు ప్రజాపాలనలో ఇచ్చిన ఈ చీర గ్రామంలో ప్రతి ఒక్కరూ కట్టుకుంటున్నారని అన్నారు. అలా ప్రభుత్వం ఉందా, ముఖ్యమంత్రి ఉందా, ఎమ్మెల్యే ఉందా, ఎంపీ ఉందా, ఇంతమంది సర్పంచ్ అండ ఉందా? మరి ఏం చేస్తారు? గెలిచి పైసలు ఇచ్చి గెలుద్దామని చూస్తారు, సెంటిమెంట్ తోటి గెలుద్దామని చూస్తారు. కానీ ఈడ మీ బిడ్డ బీర్లైలే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. బి శంకర్న గెలిస్తే మనకు పనులైతాయి, నీకు మేము అండగా ఉంటాం. వాళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉందా? 4 ముక్కలు అయింది. కేసీఆర్ వైఫ్ ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటుండు. కేటీఆర్ హరీష్ రావు పైసల పంచాయతీ తోటి కొట్టుకుంటున్నారు. కవితక్క ఎమ్మెల్సీ పార్టీ నుంచి సస్పెండ్ అయి బయటకు వచ్చి ఈ 10 ఏళ్ళు మా నాయనను తప్పుతో పట్టించి ఈ దుర్మార్గులు వేల కోట్ల కొద్ది కొల్లగొట్టిరు, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పు చేశారని చెప్పి రోజు తన బతుకమ్మ చీర ఇచ్చి మా ఆడబిడ్డలను అగౌరవపరిచిండు. ఇవాళ మన రేవంత్ అన్న మనకు పెద్దన్నగా పెద్ద కొడుకుగా మీకు తల్లిగా ఇంటికి చెల్ల శారీ వచ్చినట్టుగా మీరు నచ్చిన చీర ఇవాళ మీరు కట్టుకునే చీర మన ప్రభుత్వం ఇస్తుంది. అది కూడా 18 సంవత్సరాల నిండి 18 సంవత్సరాలు నిన్న చెల్లె కాంచెల్ల అక్కకు అవ్వకు 90 ఏళ్ళున్న ముసలవ్వ కూడా ఇందిరమ్మ చీర మీ ఇంటి